ఈ లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళని దేవుడు ప్రేమిస్తున్నాడు, అందుకే ఆయన ముఖాముఖి మాట్లాడుతూ ఉన్నాడు. కొద్దిగా ఓపిక పట్టు, కొంచెం ఓర్చుకో, కొద్దిగా సమయంలో పాటించు. నేను నిర్ణయించిన సమయం ఒకటి ఉంది, ఆ సమయంలో నా కార్యం తప్పకుండా నువ్వు చూస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు బెంబేలెత్తిపోవాకు, కంగారు పడవాకు, కుమిలిపోవాకు, కురింగిపోవాకు, తిండి తిప్పలు మానేవాకు. నువ్వు బాధపడితేనే తట్టుకోలేను. నువ్వు అన్నాహారాలు మానేస్తే నేను తట్టుకోలేను. నువ్వు నిద్రలేమితో ఉంటే నేను తట్టుకోలేను. నువ్వు నా యందు విశ్వాసం ఉంచిన దానివైతే, నువ్వు నా యందు విశ్వాసం ఉంచిన వాడవైతే, నా వైపు చూసి ధైర్యం తెచ్చుకొని ఓపికతో నాకెళ్ళి చూడు. నేను కార్యం త్వరపెట్టబోతున్నాను, నా కార్యం జరిగింది నువ్వు చూస్తావని నా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీ కొరకు చేసినటువంటి కార్యములు నిర్ణయ కాలం ముందు తప్పక నెరవేరుతాయి. ఆ దినాన నీవు నన్ను మహింపరుస్తావు, కన్నీళ్లతో నన్ను ఆరాధిస్తావు, నువ్వు ఆనంద బాష్పాలతో ఆరాధిస్తావు, నువ్వు మహింపరుస్తావు. అప్పటిదాకా వేచి ఉండు, కొంచెం సమయం పట్టు, తొందరపాటు అడుగులు వేయవాక. సారా దేవునికి హెల్ప్ చేద్దాం అనుకుంది, కొంప ముంచింది. దేవునికి హెల్ప్ చేద్దాం అనుకుని అబ్రహాంతో మాట్లాడింది. దేవుడు నీకు సంతానం ఇస్తానన్నాడు కానీ నా ద్వారానే ఇస్తానన్నాడా? ఇంకొక ఆమె ద్వారా కన్నా కూడా నీ సంతానం అయింది కానీ ఆడమనిషి సంతానం కాదు కదా. కాబట్టి నా ద్వారా కాకపోతే ఈ హాగర్తో సంతానాన్ని గాను అని ఆమెనిచ్చింది. ఐడియా బాగానే ఉంది అనుకున్నాడు ఆయన. నిజమే కదా, సారా నుండి కాకపోతే ఇంకొక ఆమె నుండి అయినా సరే పుట్టే సంతానం నాదే అయింది కానీ ఆడవాళ్ళది కాదు కదా. లాజిక్ సెట్ అయింది అబ్రహాంకి. మాట్లాడకుండా పెళ్లి చేసుకున్నాడు, స్వీకరించాడు, బిడ్డను కూడా కన్నాడు. కన్న తర్వాత దేవుడు దాదాపు నాకు తెలిసి 11 నుంచి 13 ఏళ్ళు మౌనం అయిపోయాడు. అబ్రహాంతో మాట్లాడలా.